ఏపీలో రాజకీయం రణరంగంగా మారింది. వైసీపీ అధినేత జగన్ ఊహించని స్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు అధికార కూటమి పార్టీలోకి చేరున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటవడంతో వైసీపీ ఒంటరైంది. కూటమి నుండి ఎదురయ్యే సమస్యల నుండి ఒక అండ అవసరమని జగన్ ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు జగన్ దగ్గరవుతున్నారని ప్రచారం లేకపోలేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే సోనియా గాంధీ సైతం జగన్ కి టచ్ లోకి వచ్చినట్లు వార్తలు షికార్లు చేశాయి. సో ఏఐసీసీ పెద్దల ఆహ్వానంతో జగన్ వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా, లేదంటే ఇండియా కూటమిలో భాగస్వామి అవుతారా అనేది ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా అన్ని అనుకూలించి జగన్ హస్తం గుటికి చేరితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన రాజకీయ భవిష్యత్ ఏంటనేది బెంగ పట్టుకుందని వార్తలు కూడా ఎక్కువస్తున్నాయి. అందుకే జగన్ పై ఆమె తెగించి విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండియా కూటమిలో జగన్ భాగస్వామి అయితే తన గతం కావాలని భయం షర్మిలను వెంటాడుతోంది. అందుకే సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు కూడా షర్మిల వెనకాడటం లేదని ఏపీకి చెందిన ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై కామెంట్స్ చేయకుండా ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ పార్టీపైనే నిత్యం నిప్పులు గక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ఆమె చేస్తున్న రాజకీయం కాంగ్రెస్ పార్టీకి కాకుండా కూటమి ప్రభుత్వానికి మంచి జరుగుతుందని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా తన అన్న జగన్ పై చెలరేగిపోయారు. ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ హాజరు కాకపోవడానికి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి ఉన్న అనుబంధమే కారణమని జగన్ విమర్శించారు. ఈ పాయింట్ను పట్టుకుని జగన్ పై విమర్శలు చేయడానికి షర్మిల అత్యుత్సాహం ప్రదర్శించారు. మీ ధర్నాకు కాంగ్రెస్ సంఘీభావం ఎందుకు ప్రకటించాలంటూ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. రాజకీయ ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టారని విమర్శించారు. 5 ఏళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబంధాన్ని జగన్ పెట్టుకున్నారట. విభజన హక్కుల్ని, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకు సంఘీభావం తెలపాలని ఆమె ప్రశ్నించారు. కానీ జగన్ చేసిన విమర్శకు మాత్రం ఆమె సమాధానం చెప్పకపోవడం గమనార్హం. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాల వల్లే రాహుల్ రాలేదన్న విమర్శకు జవాబు లేదు. ఒకవేళ ఇండియా కూటమిలో జగన్ కీలక భాగస్వామి అయితే రాజకీయంగా తన దారి ఏంటనేది ఆమెకు అర్థం కావడం లేదు. ఇక దిక్కు చంద్రబాబే. టీడీపీలో చేరడం మినహాయించి ఆమెకు మరో రాజకీయ మార్గం లేదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అన్నకు వ్యతిరేకంగా టీడీపీలో చేరడానికి ఆమె వెనుకంజ వేరనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ కు జగన్ మద్దతు ఇవ్వడం అనేది రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడమే సాక్ష్యమని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి హస్తంతో జగన్ జతకడితే షర్మిల సైకిల్ పై సవారీ చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ఏపీలో రాజకీయం కొత్త మలుపు తిరగనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.